రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఒకరు కోసా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి, ఆయనపై ₹1 కోటి రివార్డు ఉంది. మరొకరు రాజకట్ట రామచందర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఆయనపై 70 లక్షల వరకు రివార్డు ఉంది. ఘటనా స్థలంలో ఇద్దరి మృతదేహాలతో పాటు AK-47 ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఎన్కౌంటర్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మొత్తంగా ఆపరేషన్ ఖగార్ ఇంకా కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఉదయం నుంచి కూడా జరుగుతున్న ఎదురు కాల్పుల్లో పూర్తిగా కూడా ఇద్దరు కేంద్ర కమిటీ నాయకులు మావోయిస్ట్ అయితే చనిపోయినట్టుగా నారాయణపూర్ జిల్లా ఎస్పీ ధృవీకరించారు. అంతేకాకుండా వాళ్ళ ఫోటోస్ కూడా రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాబట్టి వీళ్ళిద్దరు కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ఇద్దరు కేంద్ర కమిటీ నాయకులు అని చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్ అబుజ్మడ్ ప్రాంతంలో జరిగింది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అదేవిధంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ అబుజ్మడ్ ప్రాంతం ఉంది. నారాయణపూర్ జిల్లా ప్రాంతంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇద్దరు కూడా కీలక నేతలు కూడా చనిపోయారు. దీంట్లో పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చనిపోయిన ఇద్దరు కీలక నేతలు కూడా ఉదయం నుంచి కూడా, అంటే ఎన్కౌంటర్ జరిగింది, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది, కీలక నేతలు ఉండి ఉంటారని చెప్పేసి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూసాము. అయితే అప్పటి నుంచి జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరిని మాత్రం చనిపోయారు, ఇద్దరు డెడ్ బాడీలో గుర్తించామని చెప్పేసి కూడా కొద్దిసేపటి కిందంటే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు మాత్రం వాళ్ళిద్దరు ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు. ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి ఫైల్ ఫోటోస్, అదే కాకుండా మావోయిస్ట్ సంబంధించిన ఫైల్ ఫోటోస్ రెండు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి చనిపోయినటువంటి మృతులపై దాదాపుగా ఒక్కొక్కరిపై ₹1 కోటి రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. కీలక నేతలు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి కడారి సత్యనారాయణ రెడ్డి ఆలియాస్ కోసా, అదేవిధంగా రాజు ఆలియాస్ రామచంద్రారెడ్డి, వీళ్ళిద్దరు కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా మావోయిస్టుల కీలక పాత్ర పోషిస్తున్నారు, కీలక లీడర్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టు పూర్తి స్థాయి కూడా కేంద్ర కమిటీలో 10 మందే ఉన్నారు. మొత్తం కూడా ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితి కాబట్టి ఈ మధ్య కాలంలో పూర్తిగా కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు ఇతర కేంద్ర కమిటీ సభ్యులు కూడా చనిపోయారు. ఇప్పుడు 10 మందిలో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా చనిపోయిన పరిస్థితి కాబట్టి అయితే పూర్తిగా కూడా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు కూడా 2 చీలికలు వస్తున్న పరిస్థితి కాబట్టి ఈ మధ్య కాలంలో చూడొచ్చు, మావోయిస్టు సంబంధించి చర్చలు, మీ తుపాకులు వదిలేస్తాం, విప్లవ పల్లా వదిలేస్తాం, పూర్తి స్థాయిలో కూడా మేము లొంగిపోతాం, మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరపండి అని చెప్పేసి కూడా ఈ మధ్యన అభయ్ పేరుతో లేఖ వచ్చిన పరిస్థితి కాబట్టి లేఖ వచ్చిన తర్వాత కూడా ఎన్కౌంటర్ కొనసాగింది. అంతేకాకుండా అభయ్ కను పార్టీకి మధ్యలో తీవ్రమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇదంతా కూడా మావోయిస్ట్, ఎందుకంటే కీలక నేతలు చనిపోతున్న సమయంలో ఎవరు కూడా మావోయిస్ట్ సంబంధించినటువంటి సభ్యులు చనిపోవట్లేదు. ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా కేంద్ర కమిటీ సభ్యులు చనిపోతున్నారు తప్ప మావోయిస్టు వీళ్ళ గన్మెన్ ఉన్నటువంటి దళ సభ్యులు కానివ్వండి, వీళ్ళకు ఉన్న గన్మెన్లు కూడా చనిపోయిన పరిస్థితి కాబట్టి మావోయిస్ట్ ఒక కోర్టు ఆపరేషన్ కొనసాగుతుందనే అనుమానం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూడదు. ఎందుకంటే మావోయిస్టు ఇప్పటికే 2 వర్గాలుగా ఉన్నది. ఒక వర్గం పూర్తి స్థాయి కూడా బయటకు రావడానికి చూడడానికి ట్రై చేస్తుంది. అవి బయటకు వచ్చేటువంటి వర్గమే పూర్తి స్థాయి కూడా మావోయిస్టు కీలక నేతలు ఏ ప్రాంతాల్లో ఉంటుందో వాళ్ళ కదలికలు మొత్తం కూడా ఫోకస్ పెట్టి పక్క సమాచారం పోలీసులకు ఇస్తున్నారనేది కూడా అనుమానం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కాబట్టి ఏమైనా కానీ మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు మొత్తం కూడా చనిపోతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికీ 10 మంది ఉంటే 10 మందిలో కూడా ఇప్పుడు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. వీరిద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కీలక నేతలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సత్యనారాయణ రెడ్డి ఆలియాస్ కోసా, అదేవిధంగా రామచంద్రారెడ్డి ఆలియాస్ రాజు, వీరిద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు అని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా ఎన్కౌంటర్ చనిపోయినట్టుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ధృవీకరించింది. ఇప్పటికే వాళ్ళ ఫోటోస్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్.